values of k for each of the following quadratic equations so that they have two equal roots. అంటే క్వశ్చన్ లోనే చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు, they have two equal roots అనేసి. క్లియర్? Find the value of k for each of the following quadratic equations so that they have equal roots. అంటే క్వశ్చన్ లోనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ అని మెన్షన్ చేస్తున్నాడు. ఈక్వల్ రూట్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? b స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. అంతే కదా. రియల్ అండ్ డిఫరెంట్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0. రియల్ అండ్ ఈక్వల్ అంటే ఏం కండిషన్? b స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. సో 2x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 3 ఉన్నా కదా. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసుకుందాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. a వాల్యూ ఎంత? 2, b వాల్యూ ఎంత? k, c వాల్యూ ఎంత? 3. a is 2, b is k, c is 3. Now given the equation is having equal roots కాబట్టి b square minus 4ac is equal to 0. అయితే b వాల్యూ ఎంత మనకి? k square. 4 into a వాల్యూ వచ్చి 2, c వాల్యూ వచ్చి 3 is equal to 0. So k square minus 4 2s are 8, 8 3s are 24 is equal to 0. So minus 24 అవతల పోతే ఏమవుద్ది? plus 24. So k square is equal to 24. We need to find k square కాదు. సో స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. సో k is equal to square root of 24. ఎప్పుడైనా కానీ ఒక నెంబర్ స్క్వేర్ రూట్ వేస్తే ఇట్ మే బి ప్లస్ ఆర్ మైనస్. ఓకే, రూట్ 24 వాల్యూ ఉందా మనకి? రూట్ 24 ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి విల్ లీవ్ లైక్ దిస్. 4 6 రాసుకోవచ్చు. 4 బయట వస్తే 2 రూట్ 6 అవుతుంది, లేదా వదిలేసి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. kx into x minus 2 plus 6. kx into x minus 2 plus 6. ఓకే, అయితే ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు, బట్ మనం మల్టిప్లై చేసుకుంటూ వస్తుంది అనమాట. చూడండి, జనరల్ గా ఈ విధంగా ఎలా చేస్తాం మనము? 2 into x minus 5 అంటే ఏం చేస్తాం? 2 into x minus 2 అంటే ఏం చేస్తాం మనం? 2 into x 2x minus 2 into 5 10. అంతే కదమ్మా. మొత్తం ఎక్స్ప్రెషన్ కి ముందర బ్రాకెట్ ముందర ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ ని బ్రాకెట్ లో ఉన్న ఈచ్ టర్మ్ కి మల్టిప్లై చేసుకోవాలి. సో x minus 5 into 2 అంటే 2 into x 2x minus 2 5s are 10. అంతే కదా. సో ఇప్పుడు kx into x minus 2 అంటే kx into x ఏమవుద్ది? kx స్క్వేర్ మైనస్ kx into 2 ఏమవుద్ది? 2kx. చాలా క్లియర్ చెప్తున్నా, అర్థమవుతుందా? మనకి బ్రాకెట్ ముందర ఒక నెంబర్ ఉందంటే ఈ నెంబర్ ని మనము బ్రాకెట్ లో ఉన్న ఈచ్ టర్మ్ కి మల్టిప్లై చేసుకోవాలి. kx into x ఏమవుద్ది? x into x x స్క్వేర్ ఉంది, k ఉంటుంది, మైనస్ kx into 2 అంటే 2kx, ఇంకా ప్లస్ మిగిలింది ఏంటి? 6. ఇది మాత్రం మల్టిప్లై అవుతాం కాబట్టి మల్టిప్లై చేసుకున్నాం. ఇది సపరేట్ గా ఉంది కదా, ప్లస్ 6 రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, స్టాండర్డ్ ఫామ్ లో కంపేర్ చేసుకోవచ్చు. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0. a వాల్యూ ఎంత? k. b వాల్యూ ఎంత? మైనస్ 2k. c వాల్యూ ఎంత? 6. a వాల్యూ k, b వాల్యూ మైనస్ 2k, c వాల్యూ 6. అయితే క్వశ్చన్ లో ఈక్వల్ రూట్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac ఏమవ్వాలి? 0 కి ఈక్వల్ అవ్వాలి. సో b స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. b వాల్యూ ఎంత? మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ ఎంత? k, c వాల్యూ ఎంత? 6 should be equal to 0. So minus 2k whole square ఏమవుతుంది? మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. 2 స్క్వేర్ ఎంత? 4, k స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్. 4 into k into 6 అంటే 24k. 4 6 ఎంత మనకి? 24k is equal to 0. సో దీన్ని నీట్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ k స్క్వేర్ ఉంది, ఇక్కడ k ఉంది. సో k కామన్ తీయొచ్చు. 4 టేబుల్ 24 వస్తుంది కదా మనకి. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ మెథడ్ సాల్వింగ్. జనరల్ గా ఏం చేయొచ్చు అంటే ఈ మైనస్ 24కి అవతల పోతే ఏమవుతుందంటే 4 1 4 6 ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ దీన్ని కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. చూడండి, 4k స్క్వేర్ మైనస్ 24k. ఓకే, ఇప్పుడు మనం k వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడేమో k స్క్వేర్ ఉంది, ఇక్కడ k ఉంది, కాబట్టి ఒక k కామన్ తీసుకోవచ్చు కదా. తర్వాత 4 ఉంది, 24 ఉంది. 4 24 దాని స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 4.
సో 4 కూడా కామన్ తీసుకోవచ్చు కదా. ఓవరాల్ గా 4k కామన్ తీసుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది మనకి k. ఎందుకు k స్క్వేర్ లో ఒక k కామన్ తీస్తే మిగిలింది అంటే k. నెక్స్ట్ k ఆల్రెడీ కామన్ చేసాం. 4 టేబుల్ 24 ఎప్పుడు వస్తుంది? 4 6 are. సో ఇట్ విల్ బి 4k is equal to 0 or k minus 6 is equal to 0. సో 4k 0 అంటే k is equal to 0 by 4 అవుతుంది. అది కూడా 0 అవుతుంది. ఈ మైనస్ 6 అవతల పోతే ఏమవుద్ది? ప్లస్ 6. సో ఈ విధంగా మనం కనుక్కోగలం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది.